అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ఈరోజు స్పెషల్ మసాలాని యూస్ చేస్తున్నానండి. యూస్ చేసి ఈ చికెన్ గ్రేవీ కర్రీని తయారు చేస్తున్నాను. ఇది మన స్టేట్లో కాదు, కేరళ స్టేట్లో చాలా ఫేమస్ చికెన్ గ్రేవీ కర్రీ. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు తయారు చేసిన తర్వాత కూడా తప్పకుండా అంటారు, వావ్ సూపర్గా ఉందండి అంటారు. రాగి సంకట్లోకి రైస్, చపాతీ, రోటీ, బిర్యానీ, గారె ఇలా దేనిలోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుందండి. సరే, తయారీ విధానాల్లోకి వెళ్ళే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తర్వాత కమెంట్ చేయండి. ముందుగా దీనికోసం కావాల్సిందైతే ఫ్రెష్ కొబ్బరి. కేరళ అంటేనే కొబ్బరి. సో కొబ్బరితో మనం దీన్ని తయారు చేస్తున్నాము. ఫ్రెష్గా కొట్టుకున్న కొబ్బరికాయని తీసుకొని మీరు చేసుకునే చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా అమౌంట్ని తీసుకోండి. నేనైతే చిన్న చెక్కను తీసుకుంటున్నాను. 3 పావుల చికెన్ గ్రేవీ కర్రీకి ఒక చిన్న చెక్కను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాపచాగా దంచుకోవాలి, లేదా తురుముకోండి, లేదా మిక్సీ జార్లో వేసుకుంటే పల్స్ మోడ్లో వేసుకోండి. అంతేకాని అస్సలు పేస్ట్ లాగా తయారు చేసేసుకోవద్దు. ఇలా కచాపచాగా దంచేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కొన్ని మసాలాలను తీసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దీంట్లోకి ఇప్పుడు 4 లవంగాలు, 2 చెక్క, ఒక 5-6 మిరియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్రను వేసుకోండి. మీరు ఈ ప్లేస్లోనే 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకోండి. నేను ఆ టైంలో మర్చిపోయాను, మీరు ఇప్పుడే వేసేసుకోండి. 3 ఎండుమిరపకాయలని వేసేసుకొని అవి వేగిన తర్వాత కచాపచాగా దంచుకున్న కొబ్బరిని వేసుకోండి. నేను ముందు ధనియాలు వేయడం మర్చిపోయాను కాబట్టి వాటిని ఒక పార్టిషన్గా చేసేసి ఒక పక్కన ధనియాలను వేసుకుంటున్నాను. ధనియాలు పచ్చిగా ఉంటే టేస్ట్ అంతగా బాగోదు, లైట్గా వేగితేనే బాగుంటాయి. వీటిని లైట్గా వేయించిన తర్వాత మళ్ళీ అన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మెయిన్ అది. కొబ్బరి కాస్త కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కర్రీకి కావలసినంత కారం వేసేసుకోండి. ఇప్పుడే కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకండి. ముక్కలకు బాగా పట్టేటట్టుగా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి, లేకపోతే కూర వస్తుంది. సో అందుకని ఎక్కువసేపు కాకుండా కొన్ని సెకండ్స్ అలా వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద కూర కోసం గిన్నెను పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, అండ్ చాలా చాలా టేస్టీ. ఒకసారి ఒకవేళ మీరు ఈ పద్ధతిలో, నేను మొత్తం వీడియో చూసిన తర్వాత మేము కూడా ఈ ప్రాసెస్లో చేస్తామండి అనేవాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో 4-5 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని కలపండి. తర్వాత ఒక పెద్ద టమాటాని లేదంటే 2 చిన్న టమాటాలను తీసుకొని నార్మల్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ గిన్నెంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఇది ఉడకనివ్వండి, మగ్గనివ్వండి. ఇవి మగ్గే లోపల మనకి తయారు చేసుకునేటువంటి ఇందాక మసాలా ఉంది కదా, అది చల్లారిపోతుంది. అని మిక్సీ జార్లోకి వేసుకొని ప్యాన్లోకి కాస్త వాటర్ని వేసుకొని మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. గరుకుగా లేకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం వాటర్ ఇంకా పడితే కూడా వేసుకొని మెత్తగా, ఇప్పుడు నేను చూపిస్తున్న మాదిరిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. మీరు తర్వాత ఇంకా కర్రీని చూసుకోవాల్సిన అవసరం లేదు ఒక స్టేజ్ నుంచి అయితే. అలా అని చెప్పి వీడియోని స్కిప్ చేయకండి, చూస్తూనే ఉండండి. ఇవి టమాటా బాగా మెత్తగా అయిపోయింది, మనం ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయింది అనుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోండి. మనం ఏ మసాలా తీసుకున్నా కానీ కర్రీకి తగినంతగానే తీసుకోండి. ఎక్కువ తీసుకొని మళ్ళీ వాటిని స్టోర్ చేసుకొని వాడుకోవడం కంటే ఈ కర్రీకి ఎంత మసాలా పడుతుందో అంతే మసాలా తీసుకోండి. ఇదంతా పేస్ట్ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేయండి. కలిపినప్పుడు మరీ ఒత్తుగా ఉంటే మరికన్ని వాటర్ని యాడ్ చేసేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పును వేసుకోండి. మనం ఎక్కడ కూడా సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఉప్పును వేసేసుకొని
మరొక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని హైలో పెట్టేసి బాగా సలసల మసిలేంత వరకు ఈ వాటరు ఈ గ్రేవీ అంతా కూడా ఉడకనివ్వాలి. అందుకని ఫ్లేమ్ని మూత పెట్టేసి హైలో పెట్టేయండి. ఒక 5-6 నిమిషాలకి బాగా ఇలా బుడగలు వచ్చేసి బాగా ఉడికిపోతుంది. అప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ అన్నిటినీ వేసేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ముక్క ఉడికి మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని ముక్క ఉడికింది అనుకున్న తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసేసుకునేంత వరకు ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ ఉందా లేదా వాటర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండండి. దాన్ని అలా పెట్టేసి వదిలేశారు అని అంటే ఆ గ్రేవీ అంతా ఇంకిపోయి అంటే మీకు ఒకవేళ దగ్గరగా కావాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువసేపు ఉంచండి. గ్రేవీ ఎంత అవసరం పడుతుందో అంతవరకు ఉడకనిస్తూ ఉండండి. ముక్క ఉడికిందో లేదో కూడా మధ్యలో చెక్ చేసేసుకోండి. నేనైతే ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉంచి తర్వాత తీసేస్తాను. మీరు గ్రేవీని చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత కొత్తిమీరని చల్లేసుకొని మీరు దేనిలోకైనా సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఈ ప్రాసెస్లో చేస్తున్నట్టయితే తప్పకుండా నాకు ఒకసారి కమెంట్ చేయండి. రైస్లో కూడా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్స్లోకి పూరి, గారె, చపాతి ఇలా దేనిలోకైనా సరే బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. వేడివేడి అన్నంలోకి హాట్గా ఈ కర్రీని ఆనియన్స్, లెమన్ తోటి సర్వ్ చేశారంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్